మేము మా గార్డెన్‌లో మొక్కలకి యూరియాలు, పొటాషులు ఇటువంటివి మేము ఏమీ ఇవ్వమండి. అంతా కూడా సేంద్రియంగానే పండించడం జరుగుతుంది. అది కూడా వంటింటి వ్యర్థాలు, గార్డెన్‌లో ప్రూన్ చేసిన కొమ్మలు, ఎండాకులు వీటిల్ని ఉపయోగించుకుంటూనే ఈ మొక్కలన్నిట్లికి సారం అందేలాగా చేస్తామండి. తక్కువ ప్లేస్‌లోనే ఎక్కువ మొక్కలుంటాయండి. అందులో ఇలాగ చిన్ని చిన్ని చెట్లకే చక్కగా కాయలు కాసి తెల్ల నేరేడు, జంబూ నేరేడు, అలాగే బత్తాయి ఇలా రకరకాల పళ్ళ మొక్కలు, సంపెంగలు, గుత్తి పూలు ఇలా చాలా రకాల మొక్కలుంటాయి. అలాగే ప్రిన్సెస్ వైన్ లాంటి అందమైన తీగజాతి మొక్కలు కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఈ కొద్ది ప్లేస్‌లోనే ఇంత కొద్ది ప్లేస్‌లో ఇన్ని మొక్కలకి సారం చక్కగా అంది. అవన్నీ హెల్తీగా పెరగడానికి, మనకి మంచి దిగుబడిని ఇవ్వడానికి మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం ఏంటి అంటే వాటిలికి సారం అందించడం కోసం ఏం చేస్తాం అన్నది నేను చాలా వీడియోస్‌లో చెప్పడం జరిగింది. ఈరోజు మరొకసారి చూపిస్తున్నానండి. పెద్ద మొక్కలకి కొంచెం దూరంగా అంటే ఆ వేరు వ్యవస్థకి మరీ టచ్ అవ్వకుండా ఇలా గోతులు తీస్తామండి. తీసాక దాంట్లో ముందుగా ఎండాకులు ఇటువంటివి, ఆ పూలు లాంటివి అంటే తడిగా ఉన్నవి కాకుండా కొంచెం పొడిగా ఉన్న అట్ట ముక్కలు, కార్టన్లు, అలాగే దేవుడి పూలు కొంచెం నీడన ఆరబెట్టేసండి. అవి మామిడాకులవి తోరణాలు కడతాం కదా అటువంటివి. ఇవన్నీ కూడా అడుగున ఉండేలాగా వేసేస్తామండి. అంటే డైరెక్ట్‌గా మనం కిచెన్ వేస్ట్ లాంటివి వేయట్లేదనమాట. ముందు మట్టిలో ఇలాగ పొడిగా ఉండే ఎండాకులు ఇటువంటివన్నీ వేసాకండి కిచెన్ వేస్ట్ అటువంటివి వేస్తామండి. ఇక్కడ నేను కిచెన్ వేస్ట్ డిఫరెంట్ బిన్స్‌లో స్టోర్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇవన్నీ కూడా ఓ 2, 3 నెలలు మాగినవి ఉంటాయి. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తీసినవి ఉంటాయండి. ఏవైనా సరే నేను ఉపయోగిస్తాను. ఇక్కడైతే మీకు నేను ఆల్రెడీ ఒక 2 నెలల పాటు మాగిన వంటింటి వ్యర్థాలు ఇదిగోండి ఇలా నల్లగా అవుతూ ఉంటాయన్నమాట. అవన్నీ వేసేస్తున్నానండి. వేసేసాక మళ్ళీ పైన మనం ఎండాకులు అటువంటివి వేయాలండి. పైన ఎండాకులు ఇటువంటివి మళ్ళీ వేయడం వల్లండి మనకి ఆ వాసన ఇటువంటివన్నీ బయటికి రావు. అలాగే ఎరువు కూడా పొడి పొడిలాడుతూ వస్తుందండి. అందుకని మనం ఎండాకులు మన గార్డెన్‌లో మొక్కలు ప్రూన్ చేసినప్పుడు కానీ లేదంటే రాలిపోతూ ఉంటాయి కదండీ! ఆకులన్నీ కూడా మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఇలాగ మనం అప్పుడప్పుడు గార్డెన్‌లో కంపోస్ట్ తయారు చేసుకోవడానికి అలాగే బిన్స్‌లో కంపోస్ట్ తయారు చేయడానికి చాలా బాగా ఉపయోగిస్తాయండి మనకి. అలాగా ఈ ఎండాకులవి బాగా కప్పేసాకండి మొత్తం మట్టితోటి ఈ ఎండాకులు ఇవన్నీ కవర్ అయ్యేలాగా కప్పేయాలండి. మధ్య మధ్యలో ఏదన్నా ప్లాస్టిక్ లాంటివి ఏదన్నా వచ్చినాయి అనుకోండి అవి తీసేయాలండి. ఎందుకంటే ప్లాస్టిక్కు మట్టిలో కలవదు కదండీ! అందుకని ప్లాస్టిక్ లాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకుని మనం మొత్తం ఈ ఏరియా అంతా ఫుల్‌గా క్లోజ్ చేసేసాం అనుకోండి మనకి వంటింటి వ్యర్థాల నుంచి అవి కుళ్ళుతున్నప్పుడు వచ్చే ఎటువంటి వాసన బయటికి రాదు. అలాగ మనం మొక్కల్లో అక్కడక్కడ వేరు వ్యవస్థకి దూరంగా ఇలా గోతులు తీసుకుని ముందుగా కొద్దిగా పొడి చెత్త, తర్వాత కిచెన్ వేస్టు అంటే కిచెన్ వేస్టు బాగా మాగిందనుకోండి మనం డైరెక్ట్‌గా నేలలో వేసేసుకోవచ్చండి. అలా పొరల పొరల కింద మనం వేసుకుని పైన మట్టి కప్పేసుకునండి. మొక్కలకి వాటరింగ్ చేసినప్పుడు ఈ ఏరియాలో కూడా వాటరింగ్ చేసేస్తూ ఉంటే చక్కగా అవన్నీ కూడా కుళ్ళండి. ఆ సారం అంతా మొక్కలకు అందుతుంది. ఆ మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయండి. అలాగా ఈ గార్డెన్‌లో అక్కడక్కడ గోతులు తీసండి ఈ కంపోస్ట్ ఇవన్నీ కప్పెడుతూ ఉంటామనమాట. మనకి ఇలాగ చేసిన కంపోస్టు అంటే 2, 3 నెలల క్రితం కప్పెట్టింది కూడా మనకి నల్లగా మాగిపోయండి. చక్కగా అది పొడి పొడిలాడుతూ ఎరువు కింద తయారవుతుందండి. ఆ మట్టి తీసుకుని మనం వేరే కుండీలవి కొత్తగా నాటే మొక్కలకి ఉపయోగించుకున్నాం అనుకోండి మంచి సారవంతమైన ఎరువుని కూడా ఆ మొక్కలకి అందించినట్టు అవుతుందండి. ఆ మట్టి కూడా మీకు చూపిస్తాను. మనం పాతగా వేసింది ఇలా తవ్వుతూ ఉన్నప్పుడు ఏదో నిధులు బయటపడ్డట్టుగా ఆ మట్టి కూడా ఈ తవ్వకాల్లో బయటపడుతుందండి. ఇదిగో చూసారా? మాటల్లోనే చక్కగా ఎలాగ తయారైపోయిన ఎరువు కనిపిస్తుందో. మనం ఎటువంటి వ్యర్థాలు వేసినా గానీ ఇలా నల్లగా మారిపోతాయండి. ఈ ఎరువుని మనం డైరెక్ట్‌గా వేరే మొక్కలకి ఇచ్చుకోవచ్చు. కుండీల్లో కొత్త మొక్కలు నాటుతున్నప్పుడు ఉపయోగించుకోవచ్చండి. చూసారు కదా! తక్కువ ప్లేస్‌లోనే ఎక్కువ మొక్కలు పెంచుకుంటున్నప్పుడు మన వంటింటి వ్యర్థాలని ఇలా సేంద్రియ ఎరువు కింద మార్చుకుని మన మొక్కలకి అందించామనుకోండి చక్కటి దిగుబడి వస్తుంది కదండీ! ఈ గిన్నెమాలతి కూడా ఈ ప్లేస్‌లోనే ఉందండి. చూసారు కదా! ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.